బల్దియా ఉద్యోగులు సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. పోలీసులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇచ్చినట్లుగానే తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. రోడ్లపై చెత్త కనిపిస్తే రామ్కీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా బల్దియా నుంచి 900 కోట్లు తీసుకుంటున్న రామ్కీ చెత్త నిర్వహణలో విఫలమైందన్నారు. ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్. మూడుగా విభజించినటువంటి కార్పొరేషన్ని మరియు ఉద్యోగులు సతమతలు అవుతున్నప్పటికీ రాత్రి పగలు ప్రజలకు మహోన్నతమైనటువంటి సేవ చేసే జీహెచ్ఎంసీ ఉద్యోగిని ప్రభుత్వం పట్టించుకోకుండా తనకు రావాల్సిన రైట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. ఫస్ట్ ఉద్యోగి 35 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తాడు. తన రక్త మాంసాలు ఎముకలు అరిగిపోయి కరిగిపోయి బయట వేరే పని చేస్తే ఒక 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు. ఇక్కడ పని చేసినందుకు వర్క్ టెన్షన్తో 20 సంవత్సరాలు ముందుగా చచ్చిపోతుండు జీహెచ్ఎంసీ ఉద్యోగి. అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ఉద్యోగిని పట్టుకొని ఇలా ఎక్కడనన్నా రోడ్డు మీద చెత్త కనబడితే అధికారులను సస్పెండ్ చేస్తా అనేది ప్రభుత్వం కరెక్ట్ కాదు. నిజంగా ప్రభుత్వానికి దయ ఉంటే, మంచి ఆలోచన ఉంటే, ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అన్నారు కదా, మరి పిఆర్సీ డిఏలు తర్వాత హెల్త్ కార్డు కరోనాలో ఇదే జిహెచ్ఎంసీ ఉద్యోగులని వర్కర్లని దేవుళ్లతో సమానంగా పోల్చిరు కదా. మరి ఈరోజు పోలీసు వాళ్ళకు ఆరోగ్య భద్ర కార్డు ఇచ్చి బల్దియాకు మాత్రం హెల్త్ కార్డు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాపం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది నయా పైసా పెంచలేదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి. రామ్కీని తీసుకొచ్చి 100 కోట్లు 1000 కోట్లు రామ్కీకి అప్పచెప్పి ఆ రామ్కీ పని చేయకపోతే దానికి ఒక నోటీస్ ఇయ్యరు, ఫైన్ అయ్యరు. అసలు ఆ అగ్రిమెంట్నే రద్దు చేయాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రామ్కీని రద్దు చేసిర్రు. హైదరాబాద్లో ఎందుకు? అది ఆంధ్రప్రదేశ్ జరిగిన అగ్రిమెంటు. మరి ఇప్పుడు తెలంగాణలో అగ్రిమెంట్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు నీళ్లు నియామకాలు నిధుల కోసమే ఉద్యమించినాం కాబట్టి ఈడ ఉన్నటువంటి బిడ్డలు భూమి బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు పోయి ఉద్యోగాలు రాకుండా బీహార్ ఒరిస్సా నుండి తీసుకొచ్చి రామ్కీ వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. ప్రభుత్వం మంచి ఆలోచన చేసి రామ్కీని రద్దు చేయాలి. మాకు రావాల్సిన డిఏలు పిఆర్సీ ఎమ్మటే మాకు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎమ్మటే ఇవ్వాలి. 1వ తేదీ నాడు జీతం ఇవ్వాలి. మాకు హెల్త్ కార్డు మరీ ముఖ్యంగా హెల్త్ కార్డు గుర్తుపెట్టుకొని మరీ ఇవ్వాలి హెల్త్ కార్డు.